నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ కు వడ్డించిన బిర్యానీలో పురుగులు లక్ష్మీ గార్డెన్ హోటల్ సీజ్ 50,000 జరిమానా ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ రైతులను దారుణంగా మోసం చేసిందని ఆరోపణ విశాఖలో టీడీపీ నేతల ధర్నా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ఖైరతాబాద్ సిగ్నల్లో పోలీస్ ఎస్కార్ట్ సుమో దగ్ధం ఎస్కార్ట్ వాహనంలో చెలరేగిన మంటలు ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలో భోజనం చేసేందుకు హోటల్కు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ కు చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా తనకు వడ్డించిన ప్లేట్లోని బిర్యానీలో పురుగులు కనిపించడంతో ఆయన షాక్ తిన్నారు. తన సిబ్బందికి వడ్డించిన బిర్యానీలో కూడా పురుగులు కనిపించడంతో ఆయన వెంటనే స్పందించి ఫుడ్ ఇన్స్పెక్టర్ను పిలిపించి తనిఖీ చేయించగా దిమ్మ తిరిగిపోయేలా వాస్తవాలు వెలుగులోకి వచ్చింది. కుప్పకూలిపోయిన మాంసాన్ని వండి వడ్డిస్తున్నట్లు తేలింది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ మటన్ పరిశీలించగా కుప్పకూలిపోయి బూజు పట్టినట్లు గుర్తించారు. మున్సిపల్ కమిషనర్ ఆయన సిబ్బందికి కూలిపోయిన మాంసంతో బిర్యానీ వడ్డించినట్లు తేలడంతో జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గ్రాండ్ హోటల్ ని సీజ్ చేశారు. అలాగే 50,000 జరిమానా విధించారు మున్సిపల్ కమిషనర్. కిచెన్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉండడంతో ఇక్కడ భోజనం చేసిన వారంతా అనారోగ్యం పాలై ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు వండుతూ ప్రజలకు వడ్డిస్తున్నట్లు నిర్ధారించుకొని హోటల్కు 50,000 జరిమానా విధించారు. లోకల్ వీడియో మనం అందరం వచ్చినాం తీసిన స్పెషల్గా తీసిన ఇదేంది మరి ఈరోజు కలిపితే అట్లా చికెన్ అట్లా ఉండదు కదా. ఈ గ్రేవీకి ఇట్లా ఎందుకు వచ్చింది మరి? 4 రోజులకు వచ్చారు 5 రోజులు చేస్తారా సార్? సార్ తీసుకో కబాబ్ అప్పటిదప్పుడే చేస్తారు కదా మీరు ఎట్లా? భోజన ఇక విశాఖ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం నాయకులు రామానాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. వీళ్ళు మేట్ నొక్కుతున్నారు. బ్యాంకుల్లో వేసినటువంటి ఏవైతే ఆన్లైన్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రం ఇచ్చిన నిధులకి వీళ్ళు సోకులు చేస్తున్నారు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి కానీ రైతుకి ఏదైతే మరి ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా రైతుకి అనేటువంటి వాడికి ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఆ యొక్క తప్పిదం వల్ల రైతు అనేటువంటి వాడికి ఈ రాష్ట్రంలోని 7 కెలామిటీస్ వచ్చాయి. అది వ్యవసాయంలో ఉన్నటువంటి ఏదైతే ఆధారపడినటువంటి వర్షం గురించి కావచ్చు, వర్షం లేకపోవచ్చు. కెలామిటీస్ అంటే
అధిక వర్షాలు అయితే ఎక్కువైతే పంటలు పోతాయి, వర్షాలు లేకపోయినా సరే పంటలు పోతాయి. అంటే అలాంటివి 7 కెలామిటీస్ వచ్చినా సరే రైతుకి ఇన్సూరెన్స్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందలేనటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకు ఈ మాట అంటే రైతుకి అన్ని రకాలుగా కూడా మోసపూరిత మాటలతోటి రైతును మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ఈ తప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్ను ఈరోజు మాట్లాడితే సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఇంకో పక్క ధాన్యం కొనుగోలు, ఈరోజు మంత్రి కూడా మాట్లాడుతున్నాడు, మేము నిజమే బకాయిలు ఉన్నాయని మేము చెప్తున్నాం. ఈరోజు ప్రధానంగా మేము ఇచ్చినటువంటిది రైతులు ఈరోజు గతంలో పండించిన పంటలు గిట్టుబాటు ధర లేకపోతే 1880 రూపాయలు క్వింటాకి ఇస్తున్నటువంటి పెద్ద కబులు ఇన్ని నెలల పాటు కూడా రైతులకు బకాయిలు చెల్లించకుండా ఉన్నటువంటి సందర్భం గతంలో ఏనాడు లేదు. కానీ ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల్ని అనేక రకాలుగా మోసం చేస్తుందనడానికి ఇక్కడ అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది చెరుకు రైతులు. రాష్ట్రంలో ఉన్నటువంటి చెరుకు రైతులందరికీ కూడా ఇప్పటికీ కూడా మన ఒక్క ఫ్యాక్టరీ కాకుండా అన్ని ఫ్యాక్టరీలు కూడా బకాయిలు పూర్తిగా చెల్లించుకున్న రైతుల్ని మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఉన్నటువంటి సంఖ్యలు అయితే రాజీవ్ బాబు చెప్తారు ఎంతెంత బకాయిలు ఉన్నాయండి, దాని మీద కూడా వివరంగా మీకు ఆయన మాటలో చెప్తారు. అయితే మేము డిమాండ్ చేసింది ఒక పక్క రైతు భరోసా ఏదైతే ఉందో ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ఆ రోజు మోసం చేశాడు. మేము 15,000 ఇస్తామన్నాడు, ఎకరా ఒక్కంటికి 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరాయిస్తుంది ఇస్తుంది అని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించే వరకు కూడా మాట్లాడాడు. అధికారులకు వచ్చాడు, కేంద్ర ప్రభుత్వంతో మొదటి సంవత్సరం. ఇక వ్యవసాయం గురించి తెలియని వారికి వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రైతుల గురించి కన్నబాబుకు ఏం తెలుసని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని, చెరుకు పండించిన రైతులకు బకాయిలు చెల్లించలేనని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై విమర్శలు కురిపించారు. షుగర్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం 20 కోట్లు బకాయిలు చెల్లించాలని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రైతులకు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. చెరుకు పండించే రైతుల్ని అతి దారుణంగా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన దురదృష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం తెలియనటువంటి వ్యక్తి మనకు వ్యవసాయ శాఖ మంత్రి. ఇది మన దురదృష్టం. అంతేకాకుండా ఇవాళ చెరుకు రైతుల్ని ఎంత దగా చేశారంటే ఎన్నికల ముందు ఫ్యాక్టరీలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, నాది బాధ్యత, నన్ను నమ్మండి అని చెప్పి మాట్లాడినట్టు జగన్ రెడ్డి ఎన్నికలు అయిన తర్వాత ఈవేళ మన జిల్లాలో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీలు అమ్మడానికి సిద్ధపడ్డాడంటే అతని ఆలోచన విధానం ఒకసారి ఆలోచించేమని చెప్తున్నాను. ఇవాళ చూశారు చెరుకు రైతులు పండించినటువంటి పంటకు కూడా పేమెంట్లు ఇవ్వట్లే. ఇవాళ ఉదాహరణకి మనకి విశాఖపట్నం జిల్లాలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ, కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఈ 3 కూడా అతి ముఖ్యమైన షుగర్ ఫ్యాక్టరీలు మనకి. ఈ 3 ఫ్యాక్టరీల ద్వారా ఎంతోమంది రైతులు చెరుకు పండించి దాని మీద ఆధారపడి బతుకుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బ్రహ్మాండం ఫ్యాక్టరీలు ఇప్పుడు పురాతనమైన ఫ్యాక్టరీలు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల్లో ఉదాహరణకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ తీసుకుందాం. తాండవ షుగర్ ఫ్యాక్టరీలో 2021వ సంవత్సరంలో పంట పండించి ఫ్యాక్టరీకి మరి సప్లై చేసిన రైతులకి సుమారు 10,65,00,000 వరకు బిల్లుస్ ఇవ్వాలి. ఈరోజు కూడా ఇవ్వలే. వాళ్ళు ఫ్యాక్టరీ తోలేసారు, చాలా రోజులు అయిపోయింది. ఇవాళ ఫ్యాక్టరీ పేమెంట్స్ రాలేదు. అది కాకుండా ఈవేళ వాళ్ళు తోలినటువంటి సప్లై చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. అది కాకుండా వీళ్ళ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి జీతాలు కానీ, బత్యాలు కానీ, అదే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు కానీ, వెల్ఫేర్ ఫండ్ బకాయిలు కానీ
ఇవన్నీ చూసుకుంటే టోటల్ ఒక్క తాండవ షుగర్ ఫ్యాక్టరీలోనే 22,19,00,000 రూపాయలు బిల్లులు ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను చేస్తున్నాను. అలాగే మిగిలిన ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఏటికొప్పాక కానివ్వండి, మన చోడవరం కానివ్వండి. ఈవేళ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ చూసుకుంటే సుమారు 77 కోట్ల రూపాయలు బిల్స్ ఇంకా ఇవ్వలేదు రైతులకి. మరి ఇంత డబ్బు ఎన్ని కలిపితే 3 ఫ్యాక్టరీలు అమౌంట్ కలిపితే 119 కోట్లు బకాయి. మరి ఇంత డబ్బు మీరు చెల్లించకపోతే రైతులు కష్టపడి పండించుకొని సప్పో చేసి చెరుకు పండిస్తే మరి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళంతా ఏమైపోతారండి? ఇక కడప జిల్లా పొద్దుటూరులో రాజకీయంగా సంచలనం రేపిన టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదానికి ఎట్టకేలకు చెక్ పడింది. టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ ఆపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మన విజయ్ అన్నారు. కడపలో మాట్లాడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన కొంతమందికి ఈ నిర్ణయం చెంపపెట్టు లాంటిదని, పొద్దుటూరులో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసింది ఎమ్మెల్యే రాజమల్లు అని, విగ్రహ ప్రతిష్ఠ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ఉత్తర్వుల్లో ఉందని అన్నారు. అనుమతి లేకుండా విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదని ఎమ్మెల్యే రాజమల్లుకి తెలియదా అని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ విగ్రహానికి ఎటువంటి అనుమతి లేదని కడప జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే టిప్పు సుల్తాన్ విగ్రహంతో పాటు ఎటువంటి విగ్రహాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో కానీ బహిరంగ కూడలతో కూడుకుని అనుమతి లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బీజేపీ మరియు బీజేవైఎం వైపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. పొద్దుటూరు పట్టణం ప్రశాంత వాతావరణంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మతాల మధ్య ఘర్షణ లేపడానికి ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అత్యంత అవసరమైనట్టు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన వెంటనే బీజేపీ మరియు బీజేవైఎం తరఫున మేము అక్కడ ఉన్న స్థానిక మున్సిపల్ కమిషనర్ను కలిశాము. మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు వెళ్ళి అక్కడ మేము రెఫరెండం ఇవ్వడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోండి, ఇది తగినది కాదు, దీనివల్ల మత ఘర్షణలు జరుగుతాయని తెలియజేశాం. అయినప్పటికీ ఎటువంటి ప్రభుత్వంలో ఉనికిపాటు లేని వలన తర్వాత ఈ నెలలో మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు, అధ్యక్షుడు సురేంద్రమోహన్ గారు, మా జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో అక్కడ స్థాపిస్తున్న టిప్పు సుల్తాన్ విగ్రహం జిన్నా రోడ్డుకు వెళ్ళడానికి మేము ప్రయత్నించాము. మమ్మల్ని అరెస్ట్ చేసినప్పటికీ అక్కడ ప్రజలు మరియు బీజేపీ కార్యకర్తలు మరియు హిందూ సంస్థలు అందరూ మాకు మద్దతు తెలపడం జరిగింది. తద్వారా ఆ రోజు పెద్ద ఎత్తున అక్కడ మేము విగ్రహానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాము. దానికి అందరినీ అరెస్ట్ చేశాము. బీజేపీ ఎటువంటి భయానికి లోను కాకుండా రాష్ట్రంలో ఈసారి ఇటువంటి విగ్రహానికి ఎటువంటి మొదలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా చెరో పొద్దుటూరు అని పిలుపునిస్తామని మా రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు విగ్రహం పెట్టడానికి ఎటువంటి అనుమతి లేదని తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరును ప్రశాంతంగా ఉనియాల్సిందిగా జిల్లా యంత్రాంగం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి టిప్పు సుల్తాన్ మీద అంత ప్రేమగా ఉంటే వారి ఇంట్లో వారి విగ్రహాన్ని పెట్టుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని. ఇక నగరంలోని పోలీస్ ఎస్కార్ట్ దగ్ధమైంది. ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఉన్న ఎస్కార్ట్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న సిబ్బంది వెంటనే దిగడంతో సిబ్బందికి ముప్పు తప్పింది. దీంతో వారు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక
ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. స్థానిక బాలేశ్వర గుడి సమీపం నుండి నిత్యం ఇసుక అక్రమ దందా జరుగుతోంది. పోలీసులు పెద్దవాగు నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 17 ట్రాక్టర్లను ఎస్ఐ గంగన్న పట్టుకొని స్టేషన్కు తరలించారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కమలం కూడా పోయి కూర్చొని ఉంటా అక్కడ అన్నమే ఇక పెద్దపల్లి జిల్లాలో 13 మెగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉప్పల శ్రీధర్ అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనంకు సంబంధించిన భూమిని స్థల పరిశీలన చేశారు. 7 మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయని, ఒక్కొక్క మెగా వనంకు 42 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఒక్కొక్క వనంలో 31,000 వివిధ రకాల మొక్కలు నాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, వార్డు సభ్యులు కొవ్వూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్లాంటింగ్ చేద్దామంటే ఇప్పుడు మొన్న పోయింది మళ్ళీ పెద్ద తెప్పిస్తాను వాళ్ళంతా వాళ్ళ పన్నుల్లో చెప్తున్నారు సార్. ఆల్రెడీ పార్క్ రోడ్డు మీద చేసి చాలా అమ్ముతాయి వేరే కానీ ఇక్కడ పెట్టింది కేవీకే మొత్తం స్ప్రేలు అవన్నీ డైలీ వచ్చి చూస్తూ ఉంటారు. మొత్తం హార్టికల్చర్ ప్లాంట్స్ పెడతాం. మన హార్టికల్చర్ పెడతాం. 10 ఎకరాలు మొత్తం హార్టికల్చర్ పెడతాము. మీరే మొక్కలు కానీ మీరే ఇవ్వండి. దేనికైనా వాళ్ళకి వస్తారు. ఇప్పుడు రీసెర్చ్ వాళ్ళకి హార్టికల్చర్ 75 years ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. అన్నపురెడ్డిపల్లి, చంద్రగొండ మండలాల్లో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించి పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు వేదికను నిర్మించడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మరి పల్లె ప్రగతిలో తీసుకున్న నిర్మాణాలు అటు పల్లె ప్రకృతి వనాలు మరియు వైకుంఠ ధామాలు, తిప్పనపల్లి వైకుంఠ ధామం మరియు పల్లె ప్రకృతి వనాలు వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని ఈరోజు ఇక్కడ చంద్రగొండలో హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ క్లస్టర్ రైతు వేదిక సమావేశంలో హాజరైన మిత్రులు ఎమ్మెల్సీ గారు గోపాల్ చంద్రశేఖర్ గారు, డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా నాగభూషయ్య గారు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు కృష్ణారెడ్డి గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో రైతులకి మేలు చేసే కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ రైతులకి ఆర్థిక సహాయం రైతు బంధు కార్యక్రమం ద్వారా నిర్వహించుకొని ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు రైతులకి వారి అకౌంట్లలో వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి అటు వానాకాలం తర్వాత యాసంగి 2 పంటలకి 5,000 రూపాయల ఎకరానికి రైతు బంధు సహాయ కార్యక్రమం నడుస్తాం. తద్వారా రైతాంగం మొత్తం కూడా అటువైపు బ్యాంకులు కానీ లేదా ప్రైవేట్ ఫైనాన్షియల్ ద్వారా కానీ గతంలో పొందే మరి రుణం ఏదైతుందో దాని నుంచి కొంతమేర రుణ విముక్తులై ఇవాళ 24 గంటల కరెంటు మరియు రైతులకి ఆర్థిక సహాయం కార్యక్రమం ద్వారా తన కాళ్ళ మీద తను నిలబడే కార్యక్రమం అని చెప్తాం. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఇవాళ పడుతున్న వర్షాలు సైలెంట్గా ఉండాలి.
మాటకి జరుగుతున్న మేలు, ఎందుకంటే రైతు వేదిక మీద మనం మాట్లాడేటప్పుడు కనీసం రైతులకు సంబంధించిన విషయాలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 లక్షల మంది రైతాంగానికి 15,000 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం, దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్న రాష్ట్రం లేదు. మనకన్నా 4 రెట్లు 5 రెట్లు పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైతులకి ఇలాంటి కార్యక్రమం జరగలేదు. అట్లే ఒక రైతు బీమా కార్యక్రమం ద్వారా సహజంగా కూడా రైతు ఎవరైనా మరణించినా కూడా దాదాపు ప్రతి రైతుకి 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో టెన్షన్గా మరి రైతు బీమా 5 లక్షల రూపాయలు పడతాం. నేను వెళ్ళిన ప్రతి దగ్గర ప్రతి క్లస్టర్లో కూడా నేను రిజిస్టర్లు వెరిఫై చేస్తా ఉన్నా. మా ఏఈఓలు పిల్లలు చాలా మంది మరి యంగ్స్టర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విస్తరణ అధికారులు మరి దాదాపు ఒకేసారి 2,800 మందిని ప్రతి క్లస్టర్కి కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏర్పాటు చేసి రైతు బంధు రైతు బీమా కార్యక్రమం ఖచ్చితంగా అమలు చేసే విధంగా. ఇక మత్స్యకారుల పంట పండింది. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్న గంగపుత్రుల వలలకు చిక్కుతున్న మత్స్య సంపదతో లాభాలను ఆర్జిస్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన వారికి కొమ్ము కోనం చేప దొరికింది. సుమారుగా దీని బరువు 20 కేజీల నుండి 250 కేజీలు ఉండే కొమ్ము కోనం చేప చిక్కింది. 8 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళ రాష్ట్రానికి రవాణా చేస్తున్నట్లు మత్స్యకారులు పోలిశెట్టి తాతాజీ తెలిపారు. ఒక్క వేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్స్యకారుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అధిక సంఖ్యలో దక్కిన చేపలను రవాణా చేసేందుకు మత్స్యకారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత విక్రయాలతో విశాఖ హార్బర్ దర్శనమిచ్చింది. నా పేరు వలిశెట్టి తాతాజీ, ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ యొక్క కుంభకోణం అనేది 30 నుంచి 45 నాటికల్ మైళ్ళ నుంచి పడుతుంది చేప. ఇది దాదాపు 8 అడుగుల నుంచి 15 అడుగుల వరకు కూడా ఈ యొక్క చేపలు ఎంత ఉంటుంది. అలాగే దీని 20 కిలోల నుండి దాదాపు 300 కిలో వరకు కూడా ఈ యొక్క చేప పడుతుంది. అలాగే దీని రేటు మ్యాక్సిమం 150 నుంచి 250 వరకు కూడా ఈ యొక్క రేటు పోతుంది. మరియు అలాగే ఈ చేప కేరళకి ఎక్స్పోర్ట్ అవుతుంది. మార్కెట్ నుంచి అక్కడ కేరళ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా ఇది ఒక ఎక్స్పోర్ట్గా వెళ్తుంటే ఇది నిత్యం కూడా మా యొక్క సాంప్రదాయ స్థానిక మత్స్యకారులు ప్రతిరోజు కూడా వేటకెళ్ళి ఇది అలాగే ఎల్లోపిన్ టూనా కూడా పట్టుకొని వచ్చి జీవనం సాగిస్తారు. 8 అడుగుల నుండి 15 అడుగుల వరకు కూడా ఉంటుందండి. అలాగే దీని వెయిట్ 20 కేజీల నుండి దాదాపు 250 కేజీల వరకు కూడా ఈ యొక్క చేప ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క వేటకి వెళ్తారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దివకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ఫ్లో 3,16,230 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,83,269 క్యూసెక్లుగా కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం గుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా ఇందూరు నగరంలో బీజేపీ బీజేవైఎం నాయకులు హిందూ వాహిని కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంటోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఎదుట కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నగరంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం, ఎన్నో వందల ఏళ్లుగా ఉన్న దేవాలయాలు, భూములు, ఆలయాలు, ఆస్తులను అక్రమార్కులు దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఎన్నో దేవాలయాలు కనీస దీపధూపరాధన నైవేద్యాలు నోచుకోలేదని, ఆలయాలను నమ్ముకున్న పూజారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కంఠేశ్వర ఆలయ ఆవరణలోని స్థలం మొత్తం అక్రమార్కుల కేంద్రంగా మారిపోయిందని, ఇలాంటి అవినీతి చేసే వ్యక్తులకు దేవాదాయ శాఖ అధికారులు అండగా నిలవడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. నగరంలోని మొత్తం ఆలయాల ఆస్తులు, వాటి ఆదాయ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాలుగా అన్న మతస్థులు గుడిని కబ్జా చేసి గుడిని ఆనుకొని చెప్పుల దుకాణాలు పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా ఈ ఎండోమెంట్ కమిషనర్ గారికి
ఎన్నోసార్లు ఈ దృష్టికి తీసుకొచ్చిన శంభుని గుడిని మాత్రం పట్టించుకోడు. ఇక్కడ శంభుని గుడే కాదు, బాలాజీ మందిర్, పెద్దరామ మందిర్, ఇళ్ళ రామాలయము, చంబిగుట్ట రావుకేతు ఆలయానికి సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో రుద్రు రాజేశ్వర్ మందిర్ కావచ్చు, అనేక మందిరాలలో కబ్జా జరుగుతుంటే ఎన్నోసార్లు ఈ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తుంటే నిమ్ము నీరెత్తిలాగా నిద్రపోతున్నాడు లోపల. చూడండి ఒక్కసారి, ఇంత ఆందోళన జరిగినా కానీ ఈ రాలేకపోతుండ్రు. ఎన్ని వందల ఎకరాలు ఈరోజు దీప నిమిత్తం పెట్టే పరిస్థితి లేని బట్టి మనకు ఈ హిందూ సమాజానికి కలుగుతుంది. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన మందిరాలు, మన భూములు, మన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇక్కడున్న కంఠేశ్వర్ టెంపుల్కి చూస్తే కంఠేశ్వర్ టెంపుల్లో ఎండోమెంట్ చట్టం ప్రకారం అన్న మతస్థులకు తీయడానికి వీలేదు. ఆ కంఠేశ్వర్లో కూడా కబ్జా గురైంది. ఈరోజు అక్కడ లక్షల్లో ఫిరాయిస్తుంటే గవర్నమెంట్కి మాత్రం 58,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదే కమిషనర్ ఇచ్చింది. మరి మిగతా పైసా డబ్బులు ఎక్కువైనా అడిగితే ఏం మాట్లాడుకుంటా కూర్చుకుంటాడు ఈ కమిషనర్ గారు. వెంటనే కమిషనర్ గారు ఇక్కడ నుంచి సస్పెండ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ కు వడ్డించిన బిర్యానీలో పురుగులు. లక్ష్మీ గార్డెన్ హోటల్ సీజ్, 50,000 జరిమానా. ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్. రైతులను దారుణంగా మోసం చేసిందని ఆరోపణ. విశాఖలో టీడీపీ నేతల ధర్నా. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. ఖైరతాబాద్ సిగ్నల్లో పోలీస్ ఎస్కార్ట్ సుమో దగ్ధం. ఎస్కార్ట్ వాహనంలో చెలరేగిన మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.